ఎవర్ గ్రోయింగ్ వెస్ట్రన్ ఎకనామిక్ రింగ్లో నియోపోలిస్కి, మోకెలాకి చాలా నియర్గా, శంకరపల్లికి కూడా చాలా నియర్గా ఉంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందా లేదా. అలాగే ఈ సరౌండింగ్స్లో మ్యాసివ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందా లేదా. సో ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేయటం అంటే ఏం చెప్తున్నానంటే, వెస్ట్రన్ ఎకనామిక్ రింగ్లో ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఇంకొక ప్లేస్కి వెళ్తే గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అవుతుంది. గవర్నమెంట్ పాలసీ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇది డిఫరెన్షియేట్ చేసుకోండి అంటున్నాను. అలాగే మీ ఫండ్స్, మీ రిక్వైర్మెంట్స్, మీ ఫ్యూచర్ వల్ల కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ పాలసీ ఫెయిల్ అయితే ఏమవుతుంది, బట్ ఇక్కడ ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేదు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ డైనమిక్స్ అన్నీ ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే జస్ట్ కాలండి. ఒక వీడియోలో ఇవన్నీ చెప్పలేను. బట్ నేను చెప్తున్నాను, వన్స్ మా సైట్ విజిట్ చేసి నేను చెప్పేది ఈ సరౌండింగ్స్లో వస్తున్న డెవలప్మెంట్స్ ఉంటే ఇక్కడ ఎలా అయినా ఒక ప్లాట్ తీసుకోవాలనే ఆలోచన మీకు వస్తుంది. నేను ఒక విషయం ఎష్యూర్ చేస్తాను, మీకు 100కి 200% ఈ సైట్ నచ్చి తీరుతుంది. నచ్చకపోవటం